ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ, పీన్యా, ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్. యాక్చువల్‌గా ఎ భారతదేశంలో కల్లా హైయెస్ట్ మెడికల్ రెప్యుటేషన్ ఉన్నటువంటి కాలేజ్ ఏదైనా ఉందంటే అది ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్ అనమాట. ఈ గ్రూప్ నుంచి మొత్తం సౌత్ ఇండియాలో గాని, ఈవెన్ కర్ణాటక రాష్ట్రంలో గాని రెండో పొజిషన్‌లో ఉన్నటువంటి ఎంఎస్ఆర్ఐటీ అని వీళ్ళకి ఒక ఇంజినీరింగ్ కాలేజ్ ఉంది. వీళ్ళ దగ్గర డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. తర్వాత బీకామ్, బీబీఏ, అలైడ్ సైన్సెస్, ఎంబీబీఎస్, డెంటలు, హోమియోపతి వీళ్ళ దగ్గర లేని కోర్స్ అంటూ లేదు. వీళ్ళకి పీన్యాలో ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అని చెప్పేసి లాస్ట్ 5-6 ఇయర్స్ యూనివర్సిటీ పెట్టారు. ఇందులో మన ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయని తీసుకున్నప్పుడు జనరల్ సీఎస్ఈకి సంవత్సరానికి 6 లక్షలు, ఏఎంఎల్కి 5 లక్షలు, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్కి 4 లక్షలు, అదేవిధంగా ఈసీకి 4 లక్షలు. అంటే ఇప్పుడు రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కింగ్ ఆఫ్ ది బ్రాంచెస్ అండి. 4, 4, 16 ఒక 3 లక్షలు డొనేషన్. 19 లక్షలకి మీకు బీటెక్ అయిపోతుంది. ఎంఎస్ రామయ్య అనేది రోలెక్స్ లాగా ఇది ఒక పెద్ద బ్రాండ్. ఎంఎస్ రామయ్య అల్యూమినియం అని చెప్పుకోవటం నిజంగా అది చాలా గర్వంతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి ఎంఎస్ఆర్ యూనివర్సిటీ, ఎంఎస్ రామయ్య యూనివర్సిటీలో చదవాలనుకున్నటువంటి విద్యార్థులు కేవలం 19 లక్షల్లో రోబోటిక్స్ అయిపోతుంది, 27 లక్షల్లో సిఎస్ఈ అయిపోతుంది, తర్వాత 23 లక్షల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోతుంది, ఈసీఈ కానీ అయినట్లయితే 19 లక్షల్లో అయిపోతుంది. సో ఇంత చౌకగా ఇంత మంచి యూనివర్సిటీలో అడ్మిషన్స్ దొరుకుతున్నప్పుడు ఎవరు మాత్రం వద్దనుకుంటారు? తప్పకుండా మీరు ఈ అడ్మిషన్ కోసం చూస్తున్నట్లయితే ఎడ్యునైన్ని కాంటాక్ట్ అవ్వండి.